ప్రిపరేషన్‌లో, ఈ సక్సెస్‌లో మీ ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యాకల్టీ అయినా మీకు సపోర్ట్ ఎలా వచ్చింది వాళ్ళది? అవును. అంటే మనకు నిజంగా మనం సక్సెస్ అయినామంటే ఆ గొప్పతనం మన ఒక్కరిదే కాదు. మనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరిది ఎంతో కొంత సహకారం ఉంటది కాబట్టే మనం సక్సెస్ అయితాం. సో, అందులోనూ నాకేంటంటే మెయిన్‌గా చిన్నప్పటి నుండి మా ఫాదరు నేను వెళ్ళను, నేను స్పీచ్ ఇవ్వను, నేనెళ్ళి ఎగ్జామ్స్ అవి ఏమంటారు కల్చరల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయను, నేను అవి రాయనన్నా కూడా నన్ను చిన్నప్పుడు ఫోర్స్‌ఫుల్‌గా పంపించేటోడు. నేను అప్పుడు అనుకునేవాడిని ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఎవరు చేయరు, నేను ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి అనుకునేవాడిని. బట్ అప్పుడు నేను నేర్చుకున్న ఆ విషయాలు కానీ, అప్పుడు పోయిన నాకు ఆ ఫియర్ కానీ ఇప్పుడు ఎంత హెల్ప్ అయింది అనేది నాకు ఇప్పుడు తెలుసు దాని బెనిఫిట్. సో అలా ఆ విధంగానే మా స్కూల్లో మా పద్మ హై స్కూల్లో చదివాను నేను చిన్నప్పుడు. అందులో మా హెడ్ మాస్టర్ సార్ బాలకృష్ణమూర్తి సార్ అని చెప్పేసి ఎంత సపోర్ట్ చేసేవాడంటే నాకు చిన్నప్పటి నుండి ఎంకరేజ్ చేస్తూ ఏది ఉన్నా కూడా ముందు నిలబెట్టి క్లాస్ టీచర్గా కానీ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం కానీ స్పీచెస్ ఇవ్వడము, కాంపిటేటివ్ అవి ప్రోగ్రామ్స్ అయినప్పుడు రాయడము, ఇట్లా చేయడం వల్ల నాకు ఆ ఫియర్ అనేది స్కూల్లో ఉన్నప్పుడే పోయింది. ఆ తర్వాత నేను కాలేజీకి వచ్చిన తర్వాత దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ వెళ్ళడము, ఆ తర్వాత నాకు కాలేజ్ అయిపోయిన తర్వాత నేను యోగా క్లాసెస్ చెప్తున్నప్పుడు మా సార్ రమేష్ సారు యోగా ఇన్స్టిట్యూట్ క్లాసెస్ ఇవ్వడము నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ అవ్వడం జరిగింది. ఇంకా తర్వాత లైక్ మనం ఒక ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్లో మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్, మన యొక్క రూమ్ సరౌండింగ్స్ ప్రాపర్గా ఉండాలి. మనకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనం ఫోకస్ చేయలేం. నాకు మా రూమ్మేట్ కృష్ణ చాలా సపోర్టింగ్గా ఉండడము, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడం వల్ల నాకు ఫోకస్ అనేది బాగా ఉండి డిస్టర్బెన్స్ లేకుండా అయిపోయింది. ఇంకా మనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొద్దు ఎక్కువ. ఏంటంటే ఒకవేళ ఉన్నా కూడా అది మన దగ్గరికి రావద్దు. లైక్ నాకైతే మా బ్రదరు రతన్ మా తమ్ముడు ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా కానీ అతనే చూసుకోవడము, నా దాకా రాకపోనివ్వడం వల్ల నాకు ప్రిపరేషన్ అప్పుడు అలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా నేను కేవలం దానిపైనే ఫోకస్ చేయగలిగాను. అందులో ఇంతమంది కృషి మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, టీచర్స్, సీనియర్స్ ఇంతమంది హెల్ప్ చేశారు. నిజంగా వాళ్ళందరికీ వెరీ థ్యాంక్స్. వాళ్ళందరి కృషి కూడా నాకు ఎంతో కొంత హెల్ప్ అయింది.